అందరికీ నమస్తే. వెల్కమ్ టు పాండిచ్చేరి సిటీ అనమాట. ఇదైతే మనం పాండిచ్చేరి సిటీ లోపలికి ఎంటర్ అయిపోయినాం ఫైనల్ గా. చూడండి ఎలా ఉందో పాండిచ్చేరి సిటీ అయితే. సో ఇక్కడ సిగ్నల్ అనమాట. ట్రాఫిక్ కూడా అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ పాండిచ్చేరిలో కూడా. ఇక్కడ షేర్ ఆటోలు అయితే చూడండి ఎలా ఉన్నాయో, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో రోడ్లు చూసినంత విధంగా అయితే యాంగిల్లో కూడా చాలా మన ఫారిన్ కంట్రీలా ఉంది చూడడానికి. రోడ్లు కూడా చాలా వెడల్పుగా ఉన్నాయి. సో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ చూడండి ఎలా ఉన్నాడో, రెడ్ టోపీ పెట్టుకొని, అంటే పోలీస్ వాళ్ళ సిగ్నల్స్ ఇస్తున్నారనమాట ఇక్కడ. ఫైనల్ గా అయితే మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బీచ్ పక్కన ఉన్న బిల్డింగ్ అనమాట ఇవన్నీ. చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం రూమ్స్ అనమాట ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి రూమ్స్ అయితే. చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం ప్లేస్ అయితే వేరే లెవెల్లో ఉంది పాండిచ్చేరి. మొత్తానికి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి వ్యూ కనిపిస్తుంది బీచ్ అయితే. రోడ్లు కానీ బిల్డింగ్ వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. మనం కూడా ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాము. సో మనం ఫైనల్ గా అయితే పాండిచ్చేరిలో సైకిల్ మీద వెళ్తున్నాం. చూడండి మొత్తం పక్కనే ఉంటాయి అన్నమాట సందులు అయితే. దోవలు పక్కనే ఉంటాయి. సో ఎండ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. నేను వెళ్ళినప్పుడు పాండిచ్చేరిలో ఇదే కరెక్ట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు ఎండలకి మంచి ప్లేస్ అనమాట పాండిచ్చేరి. సో చూడండి ఎలా ఉందో, చెట్లు కూడా చాలా బాగున్నాయి బీచ్ పక్కనే. ఇవంతా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అనమాట. రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, ఇది పార్క్ అనమాట. రోడ్లు అయితే వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. ఇది పాండిచ్చేరి పోలీస్ వాళ్ళ గేట్ అనమాట. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. పోలీస్ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నారనమాట. ఈ బిల్డింగ్ అయితే చూడండి ఎలా ఉందో, మన నేషనల్ ఫ్లాగ్ అయితే పైన ఎగురుతా ఉంది. పాండిచ్చేరి బీచ్ ఎదురుగానే ఉంటుంది. దీన్ని లైట్ హౌస్ అంటారు. ఇది కట్టి 100 years అవుతుందంట. సో బీచ్ వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. సో ఫైనల్ గా అయితే మనం కూడా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట మనం. రాళ్ళు కొంచెం పెద్దగా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో పాండిచ్చేరి వ్యూ బీచ్ పక్కనే. సో అక్కడ జనాలు కూడా చాలా మంది ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో రాళ్ళు కూడా బ్లాక్ కలర్ లో ఉన్నాయి. సో బిల్డింగ్ చూడండి ఎలా ఉన్నాయో. ఇదైతే మన గాంధీ గారి విగ్రహం అనమాట. ఇక్కడ పాండిచ్చేరిలో కొంచెం బాగా హైలైట్ చేశారు మన గాంధీ గారిని అయితే. చూడండి ఎలా ఉందో వ్యూ అయితే. సో ఇదైతే కొత్త లైట్ హౌస్ అనమాట. ఇప్పుడు కొత్తగా కట్టారంట. చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు మనం ఫైనల్ గా అయితే సముద్రం పైన బోటింగ్ అయితే వెళ్తున్నాం. చూడండి వెనకాలంతా బోట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా చూడండి ప్లేస్ ఇదేనమాట పాండిచ్చేరిలో, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ బోట్లు అయితే కూడా వెళ్తున్నారని చూడండి అక్కడ. అంటే సముద్రం పైకి అయితే బోట్లో అయితే చాలా మంది వెళ్తా ఉన్నారు. అంటే బోట్లో వెళ్ళడానికి ప్రైస్ ఎంత అంటే 500 rupees ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి. సో ఖచ్చితంగా 500 చూసి అయితే ఆలోచించకండి. లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. మీకు చాలా లొకేషన్ అయితే చూపిస్తారు. ఒక 4-5 లొకేషన్ అయితే చూపిస్తారు. మిస్ అవ్వకుండా పాండిచ్చేరిలో వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా దీన్ని విజిట్ చేయండి మర్చిపోకుండా. అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదంతా బోట్ ఏరియా అనమాట మొత్తం. సో ఇదంతా చూడండి లొకేషన్ ఎలా ఉందో, చాలా బాగుంది, ఫ్రీడమ్ గా ఉంది. ఆల్రెడీ అక్కడ దిగుతున్నారు చూడు బోటింగ్ వెళ్ళి వచ్చిన వాళ్ళు. సో ఇంక మనం ఫైనల్ గా అయితే మనం కూడా రెడీ అయిపోయినాం బోటింగ్ వెళ్ళడానికి. సో మీ అందరికైతే మీకు బోటింగ్ ఈరోజు ఎలా ఉంటుందో, ఎక్కడెక్కడికి వెళ్తామో చూపిస్తారండి. సో మన పేజీని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.
సో మనం అయితే ఫైనల్గా బోట్లో కూడా అయితే ఎక్కేసాము. మనకు పక్కన హిందీ వాళ్ళు అయితే మన బోట్లో ఎక్కడం జరిగింది. కొంచెం ఇబ్బంది అయింది మనకు వాళ్ళతో అయితే. అంటే ఎలా అంటే మనం ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి కొంచెం అడ్డంగా వస్తూ ఉన్నారనమాట. సో ఇంక మనం స్టైల్గా కేజీఎఫ్ లెవెల్లో ఇంకా అద్దాలు అయితే పెట్టేస్తాం. చూడండి ఎలా ఉందో చెప్పండి ఒకసారి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. బాగుంది కదా, అద్దాలు సెట్ అయినాయి నాకు. చూడండి ఒకసారి స్టైల్గా ఉన్నా కదా. సో మొత్తానికి ఈయన అనమాట మన బోట్ నడిపేది. ఆయన కూడా కేజీఎఫ్ లెవెల్లో ఉన్నాడు చూడండి స్టైల్గా. సో అదనమాట వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా బాగున్నాయి కదా. నాకు చాలా ఇష్టం ఇలాంటి వ్యూ చూడాలంటే. మీకు ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. అటు సింగిల్గా ఒక పడవ అయితే వెళ్తుంది చూడండి. సో ఇది ఏంటంటే మెయిన్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే, ఫస్ట్ ప్లేస్ ఇదేనమాట బోటింగ్ వెళ్ళేటప్పుడు. ఇది ఆర్బార్ అనమాట, ఫిషింగ్ ఆర్బార్ అనమాట, ఫిషింగ్ బోట్ అనమాట ఇది. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళందరూ ఇక్కడే స్టాప్ చేశారంట పెద్ద పెద్ద బోట్లన్నీ. చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. చూడండి మీకే తెలుస్తుంది. నాకు నచ్చిన ప్లేస్ అయితే. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, సో చూడండి ఆల్రెడీ వాళ్ళు రిటర్న్ అవుతున్నారు బోటింగ్ వెళ్ళేసి వచ్చి, హాయ్ హాయ్ హాయ్. సో అలా అనమాట. నెక్స్ట్ మనం అయితే ఎదురుగా ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఈ లొకేషన్ మీకు గుర్తొచ్చింది, RX100 సాంగ్ కూడా ఇక్కడ తీశారనమాట. సో మనం ఇంకా వెళ్తా ఉన్నాం. రెండో ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. రెండో ప్లేస్ పేరు వచ్చి, సో వీళ్ళు మన నెల్లూరు వాళ్ళు అనమాట, మనకు పరిచయం అయినారు బోట్లో వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు చూడండి లొకేషన్ ఎలా ఉందో, వ్యూ చూడండి. సముద్రం మధ్యలో మనం వెళ్తున్నాం అనమాట. అక్కడ ఆల్రెడీ ఇంకొక పడవ అయితే వస్తుంది రిటర్న్ అయ్యి మళ్ళీ. సో మనం చూడండి ఎలా స్టైల్గా కూర్చోన్నాం అనమాట. పక్కన కొంచెం ఇబ్బందిగా ఉంది, వాళ్ళు చూస్తూనే ఉన్నారు మన వాళ్ళని. సో అయినా ఏం పర్వాలేదు, మనం ఎంత పట్టించుకుంటే కష్టం కదా వీడియో తీయడం. సో ఇంకా మౌనం పాటించి మనం వీడియో తీయాల్సింది తప్పదు. చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఈ లొకేషన్ నాకు బాగా నచ్చింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ లొకేషన్ అయితే. ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికంటే రెండో ప్లేసు. ఇప్పుడు రెండో ప్లేస్ వచ్చి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇది చూడండి ఎలా ఉందో, అంటే చెట్లు అటు ఇటు చెట్లు ఉంటాయి, మధ్యలో మనం అయితే వెళ్తాం వాటర్ మీద. చూడండి చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే. ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకండి, బోటింగ్ అయితే వెళ్ళండి. మీకు కావాలంటే మీకు వాళ్ళ నెంబర్ కూడా పెడతాను, వాళ్ళు విషింగ్ కార్డ్ అయితే ఇచ్చారు నాకు, పెడతాను. వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వచ్చినప్పుడు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు తీసుకెళ్తారు మిమ్మల్ని. చూడండి ఎంత బాగుందో. వెనకాల కూడా ఇంకొక బోట్ అయితే మన వెనకాల వస్తుంది చూడండి. వాళ్ళు చూడండి ఆల్రెడీ రిటర్న్ అయిపోయారు చూసేసి. సన్ లైట్ ఎలా ఉందో చూడు, చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఏదో మధ్యలో ఒక విలేజ్ కూడా ఉంది తెలుసా. చూడండి ఎలా ఉందో, సముద్రం మధ్యలో ఒక విలేజ్ అయితే ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ 3 బోట్లు అయితే ఆగున్నాయి చూడండి, చూస్తూ ఉన్నారన్నమాట లొకేషన్. ఎవరు అమ్మాయి చూడండి, చాలా బాగుంది కదా. వావ్ ఎక్సలెంట్. చూడండి ఇవి ఎంత ఏంది చూడు, సైడ్లో ముళ్ళుగా ఉన్నాయి, ఎక్కేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం ఇలాంటి ఇక్కడ. చూడండి ఎలా ఉన్నాయి. ఓ మినీ బోట్ అయితే వెళ్తుంది, 2 కపుల్స్ వెళ్తున్నారు అనమాట. చూడండి బాగా. సో ఇలాంటి లొకేషన్లో మళ్ళీ చూడలేము అనమాట. పాండిచేరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. సో మళ్ళీ మనం ఒకసారి అద్దాలు వేస్తున్నాం, కేజీఎఫ్ కాబట్టి మనం హీరో లెవెల్లో ఉన్నాం కదా. సో చెప్తా ఉన్నాను అనమాట, పక్కన వీళ్ళతో ఏగలేకపోతున్నా అని చెప్పి. సో చూడండి ఎలా ఉందో లొకేషన్ అంతా, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు మర్చిపోకుండా మన పాండిచేరిలో ఉన్న బోటింగ్ అయితే వెళ్ళండి. నేను అదే చెప్తున్నా మీకు కూడా. ఇప్పుడు కూడా ఇంకొక ప్లేస్ అయితే ఉంది, అలానే ఉండండి చూపిస్తాము. సో వెనకాల కూడా అన్న చూస్తూనే ఉన్నాడు మనల్ని వీడియో తీసుకోండి లోపల. సో చూడండి ఇది ఇంకొక లొకేషన్ అనమాట.
మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో ఇంకొక లొకేషన్ అనమాట ఇది. సో ఇక్కడ అన్న రిటర్న్ చేస్తున్నాడు అనమాట. మళ్ళీ మేము వచ్చిన దోవలోనే వెళ్ళిపోవాలి కాబట్టి రిటర్న్ చేస్తూ ఉన్నాడు. అంతే, ఫైనల్గా అయితే రిటర్న్ అయిపోయాము. చూడండి, ఇంకా మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అదే మూడో ప్లేస్ అనమాట. మూడో ప్లేస్ వచ్చి మనం ఇక్కడ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం, మీకే అర్థమవుతుంది. చూడండి, వెయిట్ చేయండి. సో ఇవి చూడండి ఎలా ఉన్నాయో. వావ్, వీటి పేరు తెలిసి మీకు ఒకసారి కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉందో లొకేషన్. చెట్లు మధ్యలో వాటర్ మీద మనం వెళ్తుంటే ఆ ఫీల్ వేరు కదా. చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది కదా లొకేషన్. అయితే మిస్ అవ్వకుండా వచ్చి మీరు వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మెయిన్ థర్డ్ అయితే హైలైట్ ఉంటుంది లొకేషన్. వెయిట్ చేయండి, చూపిస్తాను. ఫైనల్గా అయితే వచ్చేసాము మూడో ప్లేస్కి అయితే. సో దీని నేమ్ వచ్చి ఆర్కేయు అంటారు. పాండిచేరి మూడో ప్లేస్ ఇది. పాండిచేరి బోటింగ్ వెళ్ళినప్పుడు మూడో ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడ పురాతన కాలంలో అయితే బంగారం అయితే తవ్వారనమాట ఇక్కడైతే. సో చూడండి, ఇంకా ఫైనల్గా అయితే రిటర్న్ అయిపోయి మనం కూడా వచ్చేసాము. ఇంకా ఫైనల్గా చూస్తాను, RX100 సాంగ్ అయితే ఇక్కడ తీశారు. ఇంకా మనం ఇంకా హీరో లెవెల్లో ముందర పోయి కూర్చొని ఇంకా వీడియో అయితే కొడుతున్నాం. చూడండి ఎలా ఉందాం, నాన్ వేషన్ లాగా అయితే ఉన్నాం కదా మొత్తానికి చూడడానికి. సో వద్దులే, ఆ స్టైల్ బాగాలేదు, తీసేసా. ఇంకా చూడండి లొకేషన్. ఈవినింగ్ అయిపోయింది అనమాట మేము వచ్చే లోపల. రిటర్న్ 1 hour జర్నీ ఉంటుంది అనమాట బోటింగ్. సో ఇక్కడ చూడండి, చేపలు కూడా అయితే పడుతున్నారు వాళ్ళు. మొత్తానికి సన్లైట్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. బోట్లో ఉన్న వాళ్ళు మన పక్కన ఉన్నారు చూడండి, ಎಲ್ಲರೂ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి. వీడియో తీసేటప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఎలా బ్రో సిగ్గు లేదా నీకు, అట్టే తీస్తున్నావు వీడియోస్ ఎక్కడ పడితే అక్కడ, కొంచెం మొహమాటంగా ఉంటుంది కదా అంటే, నాకు అలాంటివి ఏం లేదు బ్రో, అలవాటు అయిపోయిందని చెప్పా ఫైనల్గా. సో చూడండి, పక్కన అన్న అయితే తిరుమల గుండె అయితే కొట్టేస్తున్నాడు. సో మొత్తానికి అది మ్యాటరు. సో ఇక్కడ చిన్న బోట్ చూడండి ఎగురుతుందో, ఇదే లాస్ట్ ప్లేస్ అనమాట. ఇదే చూడండి, ఆ బోట్ ఎలా ఎగురుతుందో చూడండి. ఇదే లాస్ట్ వ్యూ అయితే, ఇదే లాస్ట్ ప్లేస్ కూడా. బోటింగ్ లో లాస్ట్ ప్లేస్ ఇదే అనమాట. సో ఇంకా మనం అలా వెళ్ళాలా, ఆ బ్రిడ్జి ఉంది చూసారా, ఆ బ్రిడ్జి అయితే అక్కడ పడిపోయి ఉండడం వల్ల పోలేకపోయాము. అక్కడ 2 బ్రిడ్జిలు అయితే కలుస్తాయి అనమాట. 2 బ్రిడ్జిలు కలుస్తాయి, తర్వాత వాటర్ కూడా 2 వాటర్ అయితే కలుస్తాయి. ఇంకా ఫైనల్ గా అయితే పాండిచేరి ట్రిప్ అయిపోయింది. ఓకే, బాయ్.